హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 2 బనానాస్ని తీసుకున్నానండి. బనానాస్ను ఇలా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ షుగర్ని తీసుకుంటున్నానండి. షుగర్ని నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఈ మిల్క్ షేక్లోకి షుగర్ ఎక్కువగా వేస్తే అంత బాగుండదు, కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని మనం బాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం పాలని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు పాలను తీసుకున్నాను. ఈ పాలను నేను ముందుగానే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాలను తీసుకున్నాను. దీన్ని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. మన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దీనిలోకి 4 నుంచి 5 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి మనం రెడీ చేసుకున్న బనానా మిల్క్ షేక్ని వేసుకుని దీనిపైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.